అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు మరియు పెన్షన్లు మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లా ట్రెజరీల వారీగా లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మే నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. నిన్న మధ్యాహ్నం నుండే ఉద్యోగుల జీతాల బిల్లులు, అలాగే పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. అంటే అరౌండ్ నిన్న మధ్యాహ్నం 3 పీఎం 3 గంటల సమయానికైతే అప్పటి వరకు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయో ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక అనేది ఏర్పడి ఈ కుబేర్ వ్యవస్థకు చేరుకోవడం జరిగింది. అంటే దీని అర్థము ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులను, అలాగే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ బిల్లులను ఆర్‌బీఐకి నిధులను సమకూర్చిందనమాట. సో, కాబట్టి ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఫండ్ కోసం ఫండ్ క్లియర్ కోసం వెయిట్ చేస్తున్న బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కు చేరాయి. అలాగే మనకు ఉద్యోగుల జీతాల బిల్లులో మరొక పురోగతి అనగా నిన్న సాయంత్రం నుండే ఈ యొక్క వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాలు బిల్లులకైతే బ్యాచ్ నంబర్స్ కేటాయింపు ప్రక్రియ మొదలైంది. సో, నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఏవైతే ఈ కుబేర్‌కు చేరుకున్నాయో అటువంటి బిల్లులు రాత్రి వరకు బ్యాచ్ నంబర్ కేటాయింపు కూడా జరిగిందనమాట. ముఖ్యంగా ఆహ్, చూసుకున్నట్లయితే విద్యాశాఖతో పాటు మరికొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు నిన్న సాయంత్రమే బ్యాచ్ నంబర్స్ కేటాయించడం పూర్తయింది. ఇది జీతాల జమ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశగా అయితే చెప్పుకోవచ్చు. ఇక పెన్షనర్ల పెన్షన్ బిల్లుల వివరాలకొచ్చినట్లయితే, ఇక పెన్షనర్ల విషయానికొస్తే వారి పెన్షన్ బిల్లులకు ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో వా పెన్షనర్స్‌కి కూడా బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయింపు జరిగింది. సో, ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు శ్రీకాకుళం, అరకు, కాకినాడ, విశాఖపట్నం వంటి జిల్లాల పరిధిలో ట్రెజరీలకు సంబంధించి పెన్షనర్స్‌కు బ్యాచ్ నంబర్స్ కేటాయింపు అయితే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. ఈ ప్రాంతాల వారికి మొదటగా పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి? ఫుల్ క్లారిటీ. జీతాలు బ్యాచ్ నంబర్లు కేటాయించినందున సో, ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించినందున ఈ ప్రక్రియ ఉద్యోగం మరియు పెన్షనర్లకు మరికొద్ది సేపట్లో అంటే మరి కాసేపట్లో అనగా ఈరోజు మధ్యాహ్నం లోపు లేదా సాయంత్రం లోపు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అవుతాయని సమాచారము. సో, అంటే దాదాపుగా ఈరోజే 60-70% వరకు బిల్లులన్నీ కూడా జమ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సాధారణంగా చూసుకున్నట్లయితే బ్యాచ్ నంబర్ కేటాయించిన కొన్ని గంటల్లోనే నగదు జమ అవుతుంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ ఖాతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. సో, మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ కూడా స్టేట్‌మెంట్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ముందుగా ప్రయారిటీ ప్రకారంగా పోలీసు వారికి, రెవెన్యూ వారికి, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ వారికి మొదటగా అయితే ప్రయారిటీ ప్రకారంగా జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి ఈ 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరర్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు,
విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణ, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుంప, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోటూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, వైజాగ్, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో మరి కాసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే జమ కానున్నాయి. అలాగే ఈ ఏవైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే బిల్లులు అవి రేపు ఆర్‌బీఐ జూన్ 3వ తేదీ ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 7,00,00,000 ఏపీ అయితే అప్పుకు ఇంటెండ్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత నోటీస్ అన్నమాట ఇవి. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ 29,400 క్రోర్స్ ఫేస్ వాల్యూ. ఇందులో ఏపీ వాటా వచ్చేసి 7,000 కోట్లు. మొదటి 1000 కోట్లను 9 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మిగిలిన 1,500 కోట్లను 11, 12, 13, 14 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్‌లో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ కూడా మనకు జూన్ 3వ తేదీన సాయంత్రం వరకు నిధులైతే సమకూరుతాయి. ఈ నిధులతోనే మనకు కొన్ని పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, ఈ వార్త కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఊరట కలిగించే అంశము. అలాగే మే నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ సజావుగా సాగుతోంది. త్వరలోనే అందరికీ ప్రయోజనం అంటే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. బిల్లులలో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. బిల్లులలో కదలిక బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.